ప్రధాన సమస్య పోరాటాల్లో గెలవవలసిన మనం ఓడిపోవడం. అర్థమైపోయింది దావీదుకి. ప్రార్థన లేకపోవడం వల్లే పరిశుద్ధతను పోగొట్టుకున్నాను. ఆ ప్రార్థనని నేను కాపాడుకున్నట్లయితే పరిశుద్ధంగా జీవిస్తాను, సైతాన్ని తీసుకొచ్చే పోరాటాల్లో విజయం సాధిస్తాను అని చెప్పి ఆఖరికి ప్రార్థననే ఆశ్రయించాడు. ప్రార్థనా పరునిగా తన జీవితాన్ని ప్రారంభించాడు. అహీతోపేలు తనకు వ్యతిరేకంగా తయారయ్యాడని, అహీతోపేలు తన నాశనాన్ని కోరుకుంటున్నాడని తెలిసినటువంటి దావీదు ఏం చేశాడో తెలుసా? చదువుతున్నాను రండి. 15వ అధ్యాయము 31వ వచనము. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో, అబ్షాలోము ఎవరు? దావీదు యొక్క ప్రియమైన కుమారుడు. దావీదుకు వ్యతిరేకంగా అబ్షాలోము కుట్ర చేస్తున్నాడు. అబ్షాలోము చేసిన కుట్రలో ఎవరు చేరారట? అహీతోపేలు కూడా చేరి ఉన్నాడు. అయ్యా రాజా, మీకు విషయం చెప్పాలి. ఏమైంది? మీరెంతో నమ్ముతున్నటువంటి అహీతోపేలు, మీ సలహాదారుడుగా ఉన్నటువంటి అహీతోపేలు, మీ గురించి సమస్తము తెలిసినటువంటి అహీతోపేలు మీకు వ్యతిరేకంగా తయారయ్యాడు. అవునా? ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని చంపాలని చూస్తున్న మీ ప్రియమైన కుమారుడైన అబ్షాలోముతో కలిసి మిమ్మల్ని చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తన గురించి సమస్తము తెలిసినవాడు అహీతోపేలు, తను బహుగా ప్రేమించినవాడు అబ్షాలోము. ఒకవైపు ప్రేమ, మరోవైపు నమ్మకము, ఈ రెండూ కలిసి తన మీద దాడి చేస్తున్నప్పుడు దావీదు తట్టుకోలేక చేసింది ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రభువా, ఒకవైపు ప్రేమ, రెండో వైపు నమ్మకము, రెండూ కలిసి నా మీద దాడి చేస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నాను. దయచేసి అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టు ప్రభువా. దేన్ని ఆశ్రయించాడు? ప్రార్థనను. అర్థమవుతుందా? మన జీవితంలో ఉన్న ప్రతి పోరాటాన్ని ఎదుర్కోవడానికి కావలసిన శక్తి ఇచ్చేది కేవలం ప్రార్థన, పరిశుద్ధమైన జీవితం మాత్రమే. ప్రార్థన లేకపోతే పరిశుద్ధత ఉండదు. పరిశుద్ధత లేకపోతే పోరాటంలో నువ్వు జయించడం సాధ్యము కాదో. అడుగుతున్న ఈరోజు నీ జీవితంలో సైతాన్ని తీసుకొచ్చిన పోరాటం ఏమిటి? కుటుంబంలో పోరాటమా? ఉద్యోగంలో పోరాటమా? నీ శరీరంలో పోరాటమా? ఆర్థికంగా పోరాటమా? సేవలో పోరాటమా? ఏ పోరాటం కూడా నువ్వు వెళ్తున్నావు, ఆ పోరాటాన్ని నువ్వు జయించాలి అని అంటే ఒక్క పరిశుద్ధమైన జీవితం మాత్రమే, ఆ పరిశుద్ధమైన జీవితానికి ఆధారమైన ప్రార్థన మాత్రమే నీకు విజయాన్ని ఇస్తుంది. ప్రార్థన మీద ఆధారపడ్డాడు. అవ్వా, అది అహీతోపేలు నాకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నాడట, నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడట.